వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. కూటమి ప్రభుత్వం హామీలు అమలు పరచడంలో విఫలమైందని వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజలపై కూటమి ప్రభుత్వం 15,485 కోట్ల భారాన్ని మోపిందని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయటమేనని పిన్నెల్లి అన్నారు. మమ్మల్ని మేము ఇచ్చాం 2,70,000 కోట్ల పైచిలుకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం. 1,30,000 మంది ఒకేసారి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం. మేము 5 సంవత్సరాల కాలంలో 2,34,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు, ఆశతో ఉంటారు. మిమ్మల్ని నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేసి ఇంతకన్నా మిన్నగా చేయాలి, హర్షిస్తాం. ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి, మాకన్నా ఎక్కువ చేయండి, హర్షిస్తాం. కానీ అడగకూడదు గొంతు నొక్కే కార్యక్రమంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయటం ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి పల్నాడులో రాజకీయం చూస్తూ ఉంటాను. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా అయినాను. ఇలాంటి బెదిరింపులు చాలా చూసాం. వీళ్ళు కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, కానీ ఈ రకంగా ఎప్పుడు కూడా వన్ సైడ్గా కూడా వేధించే కార్యక్రమం చేయాల, ఆస్తులు లాక్కునే కార్యక్రమం చేయలేదు. నిజాయితీగా చేశాం. ఎక్కడ కూడా ఏ గ్రామంలో, ఏ తండాలో, ఏ వార్డులో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం ఎప్పుడు చేయాల. ఈరోజు అన్నింటిలో కూడా ఏదో వంక పెట్టేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమం ఇప్పేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాడతాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమం 100% ఇచ్చే కార్యక్రమంలో ప్రజల పక్షాన అన్ని విధాలా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును.
అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల.